అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో వేరుశనగ గుళ్ళతో పప్పు చెక్క చేస్తున్నాను. అదే చిక్కీ అంటారు కదా, అది చక్కగా పిల్లలకు పెట్టడానికైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినవచ్చు. చాలా మంచిది కదా ఇది తింటే. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. పక్కనే బిల్ ఉంటుంది నొక్కండి, వీడియోలన్నీ వస్తాయి చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నేను 1/2 కేజీ పల్లీలు తీసుకున్నాను. అంటే వేరుశనగ గుళ్ళు పల్లీలు, అంటే పల్లీలు అంటాం అలవాటు అయింది నాకు. ఆ కప్పుతో 2 కప్పులు తీసుకుంటే ఒక్కొక్క కప్పు 1/2 కేజీ అవుతాయి అన్నమాట. 250 గ్రాములు అవి వేయించుకోవాలి. అలా బెల్లము 350 గ్రాములు తీసుకున్నాను. చూడండి, చక్కగా పల్లీలు చక్కగా సమంగా ఏగుతున్నాయి. అట్లా ఒక పల్లి తీసుకున్నట్టు తోలు లాంటి చక్కగా వచ్చేసింది. కాకపోతే ఇంకొంచెం సేపు ఏగాలన్నమాట. అలా తీస్తే బాగోదు, కొంచెం పచ్చి పచ్చిగా అలా ఉంటాయి, అందుకని అలా తీయకూడదు. అన్నీ చక్కగా ఏగుతున్నాయి అన్నమాట. అలా వేయించుకోవాలి. స్టవ్ హైలో పెడితే మంట ఎక్కువ పెట్టద్దు, మాడిపోతాయి అన్నమాట. చూడండి, మళ్ళీ ఆ పల్లీలు తీసుకుని తోలు తీస్తే చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇవి పల్లీలు వేగినాయి అన్నమాట, వేరుశనగ గుళ్ళు. వీటిని ఒక ప్లేట్లోకి పోసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఆ ప్లేట్లోకి పోసి 10 నిమిషాలు, పావు గంట వదిలేస్తే చక్కగా ఆ పొట్టంతా వచ్చేస్తుంది తోలు. నేను చేత్తోనే రుద్దేశాను, అలా వచ్చేసింది. మీరు అలా గట్టిగా అనలేకపోతే కనుక ఒక గిన్నెతో నన్న మెల్లగా రుద్దండి. లేదంటే ఈ వేరుశనగ గుళ్ళని ఒక టవల మీద పోసి అప్పడాల కర్రతో మెల్లగా రుద్దండి. గట్టిగా అంటే మాత్రం పప్పు బాగా నోక అయిపోతుంది, అనొద్దు. ఇప్పుడు పొట్టంతా తీసేసి ఇప్పుడు ఆ గిన్నెతో అలా మెల్లగా నొక్కితే అవి బద్దలు అవుతున్నాయి అన్నమాట. నేను చేత్తో అందామని చూస్తే ఎక్కువ చితికిపోతున్నాయి, అందుకని చక్కగా గిన్నెతో అంటే చూడండి ఎంత బాగా వచ్చినాయో, పప్పు బాగా వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు పప్పు పక్కన పెట్టి ఒక ప్లేట్కి నెయ్యి వేసుకుని కొంచెం ఆ ప్లేట్ అంతా రాసేసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెకి కూడా అడుగును రాస్తున్నాను, పప్పు చెక్కను రుద్దటానికి అన్నమాట. ప్లేట్లో పోసినాక ఇప్పుడు అవి పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని బెల్లం వేసుకోవాలి. 1 కప్పున్నర బెల్లం తీసుకున్నాను, అది 350 గ్రాములు అన్నమాట. నీళ్లు కొంచెం పోయండి, ఎక్కువ పోయొద్దు. ఒక పావు కప్పు అన్ని పోయండి. పోసి బెల్లం కరగనివ్వండి, సిమ్లో పెట్టి కరగబెట్టండి. తక్కువ నీళ్ళు కదా, పాకం వచ్చేస్తుంది. చూడండి, ఇంకా అక్కడక్కడ గడ్డలు ఉన్నాయి కదా, స్టవ్ కట్టేసేయండి. ఆ వేడికి అట్ట గరిటెతో తిప్పితే బెల్లం కరిగిపోతుంది. అప్పుడు వడపోసుకోవాలి. వడపోసుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇట్ట పాకం తీసుకోవాలి. 1/2 కేజీ పల్లీలకి 350 గ్రాములు తీసుకున్నా కదా, కేజీ పల్లీలకి 700 గ్రాములు పట్టుద్ది కేజీ చేస్తే కనుక. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసాను, వేసి కలుపుతూనే ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పాకం చూస్తున్నాను. ఈ పాకం రాలేదన్నమాట, ఇంకా రావాలి. ఎప్పుడు చేసుకునే వాళ్ళకైతే పాకం తెలిసిపోతుంది, తొందరగా వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడు చేయనాళ్ళు, కొత్తగా చేసేవాళ్ళు పాకాన్ని అట్ట చూసుకుంటూ ఉండాలి. అది రౌండ్గా వచ్చింది కానీ పాకం రాలేదన్నమాట, ఉండకొచ్చింది కానీ లేత పాకం అది. ఇప్పుడు మళ్ళీ పాకం చూసుకోవాలి. చూడండి, చక్కగా ఉండకొస్తుంది కదా, ఉండకొచ్చింది కానీ ఈ పాకం కూడా ఇంకా రాలేదు. అది మనం ఇలా ఉంచితే, లేకపోతే ఇలా తుంచితే 2 ముక్కలుగా వచ్చేయాలి. అక్కడ అట్ట ప్లేట్కి వేసి కొట్టా కదా, సౌండ్ వచ్చింది కానీ అది ఎరగలేదు. కానీ అది ఇక్కడ సౌండ్ పెడదామంటే బయట ట్రాక్టర్ వెళ్ళింది, ఆ సౌండ్ పడింది, అందుకని పెట్టలేదు. చూడండి, అలా తుంచుతుంటే సాగింది కానీ పాకం రాలేదన్నమాట. అందుకని మళ్ళీ వేసేసి ఇంకొంచెం సేపు పాకం కలుపుకుని పాకం చూసుకోవాలి. ఇప్పుడు పాకం చూస్తున్నాను. అట్లా వేసి ప్లేట్లో చూడండి, పాకం చక్కగా తెలిసిపోతుంది, వచ్చిందనమాట. అలా అనగానే కదిలి వచ్చేసింది ప్లేట్ నుంచి. తొందరగా ఆరటానికని అటు వేలుతో వచ్చాను అనమాట. ఇప్పుడు దాన్ని తుంచి చూస్తే తెలిసిపోతుంది మీకు. మనం అది చూడండి, చక్కగా తునిగిపోయింది, అలా వచ్చేసింది. ఇప్పుడు పాకం వచ్చిందనమాట. దీన్ని ఇక పల్లీలు పోసి కలుపుకోవాలి. ఇక్కడి నుంచి చక్కగా గబగబా కలుపుకోవాలి. మెల్లగా లేట్ చేస్తే ఇంకొంచెం ముదిరిపోయి అచ్చుకు రాకుండా విడిలిపోతుంది. అందుకని జాగ్రత్తగా పాకం ఒక్కటి చూసుకుంటే
చక్కగా పోసుకోవచ్చు పప్పు చెక్కని. ఇప్పుడు ఇది అయిపోయిందనమాట. ఈ ప్లేట్లో పోసుకోవాలి. ప్లేట్లో పోసుకుని ఇందాక గిన్నెకి నెయ్యి రాసాం కదా, దాంతో పలసగా ఒత్తేసేయాలి. అప్పడాల కర్రతోనైనా అట్ట పలసగా ఒత్తుకోవచ్చు. దానికంటే గిన్నె తేలిగ్గా ఉండుద్ది, అందుకని నేను గిన్నెకే రాశాను. గిన్నె అయితే తొందరగా అయిపోతుంది అనమాట. నెయ్యి రాయటం వల్ల పాకం అంటుకోకుండా ఉంటుంది గిన్నెకి, అందుకని గిన్నెకి కూడా చక్కగా నెయ్యి రాసుకోవాలి. దాన్ని అలా పలసగా రుద్దేసినాక చాకు పెట్టి అంచులు అమ్మటే నేను గట్టిగా అట్ట అనేసాను అనమాట. ఎందుకంటే అట్ట కట్ చేసుకున్నప్పుడు బిళ్ళలు బాగుంటాయి మనం కట్ చేసినవి. అందుకని చూడండి చక్కగా తెగుతుంది కదా. ఒక్క 10 నిమిషాలు వదిలేయండి. అలా సమాంతరంగా చేసినాక వదిలేసి అప్పుడు ఇలా గుర్తుపెట్టుకుని చాకు తట్ట కట్ చేసుకుని మీకు కావాల్సిన సైజు కట్ చేసి ఇంక వదిలేయండి ఆరేదాకా. ఆరినాక అట్ట బిళ్ళలు కోయటానికి రాదనమాట, బీసిపోతుంది. ఖర్చు తీసి తిరగదీయటం అట్టయితే కనుక. ఇప్పుడు అది పక్కన పెడతానికని కింద ఒకటే చీమలు వచ్చేస్తున్నాయి, అందుకని చీమల ముందు రాసి ప్లేట్ అక్కడ పెట్టాను. ఇప్పుడు ఆరినాక తెస్తున్నాను పప్పు చెక్క. చాలా వరకు అలా చేత్తోనే వచ్చేసింది. మధ్యలోది కావాలి, మనం గిన్నెతో రుద్దుతాం కదా, అది కొంచెం గట్టిగా ఇదవుతుంది. ఎక్కువ గట్టిగా అదింపెట్టి కూడా రుద్దకూడదు, ఆ పాకం అంతా దానికి అంటుకుని తొందరగా లెగవదనమాట. అందుకని అంత లెగవనప్పుడు కొంచెం పొయ్యి మీద వేడి చేసుకుంటూ వచ్చేస్తుంది. నేనైతే వేడి చేయలేదు, చాకుతో కదిలిస్తే వచ్చేసేసింది అనమాట. బాగానే ఉంది పాకం, చక్కగా బిళ్ళలు వచ్చినాయి, చాలా బాగుంది. మీకు ఇంకా ఇంకొంచెం కొందరికి అడుగున పప్పు చెక్క అడుగున పాకం ఉంటే ఇష్టం, అలా పాకం కావాలనుకున్న వాళ్ళు 1/2 కేజీకి 1/2 కేజీ వేసుకుంటే అప్పుడు ఎక్కువ పాకం వస్తుంది అనమాట. ఇది అసలు చక్కగా సరిపోతుంది, తీపి చాలా బాగుంటుంది. అది ఎక్కువ అవుతుంది, కొందరికి అది ఇష్టం కాబట్టి అలా కావాలనుకున్న వాళ్ళు 1/2 కేజీ వేసుకుంటే అప్పుడు అడుగున పాకం వస్తుంది. కానీ ఇదే బాగుంటుంది. మీకు నచ్చిన విధంగా ఇలా చేసి చూడండి, మీరు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగా వచ్చిందో చూడండి. పిల్లలకి స్కూల్కి పెట్టవచ్చు, ఇంటి దగ్గర మనం తినవచ్చు, ఎవరన్నా వస్తే పెట్టవచ్చు. బెల్లము వేరుశెనగ గుళ్ళతో తింటే మంచిదని చెప్తారు కదా, ఇలా మీరు కూడా చేసి చూడండి. ఒక మాట లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. మీరు కూడా చేసి చూడండి, తిని చూడండి.